రెండేళ్ల పాలనలో 17.97 లక్షల మంది రైతుల నుంచి 30,361 కోట్లతో ధాన్యం కొనుగోలు చేశాం. 94% రైతుల ఖాతాలో 24 గంటల్లో నగదు జమ చేశాం. 50 కోట్లతో టార్పాలిన్లు కొనుగోలు చేసి చిన్న రైతులు, కౌలు రైతులకు ఉచితంగా ఇచ్చాం. 27,756 రేషన్ దుకాణాల ద్వారా ప్రతి నెల 16.88 లక్షల మంది వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి దగ్గర రేషన్ ఇస్తున్నాం. సిలిండర్ ధర పెరిగిన రాయితీ క్రమం తప్పకుండా అందిస్తున్నాం. అర్హులైన పిఎన్జి, పైపుడ్ న్యాచురల్ గ్యాస్ లబ్ధిదారులకు రాయితీ ఇస్తామంటూ మంత్రి మనోహర్ చెప్పుకొచ్చారు. సివిల్ సప్లైస్ రేషన్ దుకాణాల ద్వారా త్వరలో స్టీమ్ రైస్ ఇస్తాము అన్నటువంటిది. ఇక్కడే అర్థం కానిది ఏంటంటే ఈ స్టీమ్ రైస్ అనేది తింటున్నారా జనం అందరూ. కొంతమంది ధనవంతులు ఆ ఆరోగ్యం కోసం ఆ రెడ్ రైస్ అనినో, బ్రౌన్ రైస్ అనినో, స్టీమ్ రైస్ అనినో తింటున్నారు. ఇప్పుడు రేషన్ రైస్ అయితే తింటలేదు కదా. తెలంగాణలో వాళ్ళు సన్నబియ్యం ఇస్తున్నారు, మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? సన్నబియ్యం ఇవ్వడం, సన్నబియ్యం పండించమని ప్రోత్సహించడం చేస్తే రైతుకి ఉపయోగం. ఒకవేళ మనం కొనకపోయినా ఆటోమేటిక్గా జనంలో అమ్ముడుపోతాయి. అలా ఎందుకు ఆలోచించలేకపోతున్నాము? ఇంకొకటి, రేషన్ అందరు నిజంగా తింటుంటే నిన్న చెన్నై దగ్గరికి అంత భారీ ఎత్తున రేషన్ బియ్యం ఎందుకు వెళ్తుంది? ఇక్కడ మనం కాకినాడ పోర్టు వీటి దగ్గర అడ్డుకుంటున్నాం కాబట్టి అక్కడికి తీసుకెళ్ళి పంపించుకుంటున్నారు. ఇది క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంది.